హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. పచ్చళ్ళు కలిపినప్పుడు నేను మా ఇంట్లో మిస్ అయిపోయాను. సో మా అమ్మమ్మ మళ్ళీ నా కోసం చేస్తుందన్నమాట ఇన్స్టెంట్గా పచ్చడి. ఈ ఇయర్లో ఎప్పుడు కావాలన్నా చేస్తుంది మా అమ్మమ్మ, ఎందుకంటే మ్యాంగో ముక్కల్ని ఉప్పు పసుపు వేసి ఊరేస్తుందన్నమాట. మీ దగ్గర ఇలా చేస్తారో లేదో నాకు చెప్పండి. ముందుగా పోపు కోసం ఆయిల్ పెట్టుకొని కొంచెం మిరపకాయ గింజలు, ఆవాలు అవి కాస్త గోలాక జీలకర్ర కూడా వేసి గోలిచ్చాక ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తామన్నమాట. ఎండుమిరపకాయలు వేసేసి ఇది కూడా కాస్త ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేస్తాం లైట్గా. ఆ తర్వాత ఫైనల్లీ కొంచెం దంచుకున్న ఎల్లిపాయలు. ఇప్పుడు ఈ పోపు అంతా కొద్దిగా చల్లారాక మన మ్యాంగో ముక్కల్లో కలుపుకోవడమే. సో ఈ ముక్కల్లో కలుపుకోవడానికి కొంచెం జీలకర్ర మెంతుల పొడి, ఆవాల పొడి అండ్ ఇంకొన్ని పచ్చి ఎల్లిపాయలు, అవి గోలాయి కదా, ఇవి పచ్చివి అనమాట. సో చిటికెడు పైనుంచి కూడా మళ్ళీ పసుపు అండ్ నువ్వుల పొడి. సో ఇవన్నీ కలిపేస్తే ఇన్స్టెంట్ అండ్ ఎప్పుడైనా చేసుకోవడానికి నువ్వుల పచ్చడి రెడీ. ఇలా మ్యాంగో ముక్కల్ని ఊరేసుకోవడం మీకు తెలియకపోతే యూ కెన్ ట్రై అవుట్ దిస్. ఇప్పుడు పోపు వేసి కలిపేయటమే. ఫైనల్లీ నువ్వుల పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. అండ్ విత్ ఎ ట్విస్ట్, ఇందులోనే నేను పల్లి పచ్చడి కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. సో మీరు ఎన్ని టైప్స్ ఆఫ్ ఆవకాయ పెడతారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇదంతా బాగా కలుపుకున్నాక జస్ట్ ఒక 1 డే తర్వాత టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మ్యాంగో ముక్కలు ఊరిపోయినాయి కాబట్టి. ఇప్పుడు పల్లి పచ్చడి కోసం పల్లీల పొడి, జీలకర్ర మెంతుల పొడి, చిటికెడు ఆవాల పొడి అండ్ అగైన్ ఎల్లిపాయలు. సో దీనికి మళ్ళీ చూడండి, కొంచెం పచ్చి ఎల్లిపాయలు, పసుపు, జీలకర్ర మెంతుల పొడి అండ్ పల్లి పొడి కూడా. అండ్ పోపు యాక్చువల్లీ మేము ఒకేసారి పెట్టేసుకున్నాం, ఎందుకంటే 2 చేసుకుంటున్నాం కాబట్టి. సో ఒకేసారి మీరు కూడా ఇలాగే 2 చేసుకోవచ్చు. పల్లీల పొడి కూడా వేశాక ఆ పోపు అనేది ఇందులోకి వేసి, అండ్ మేము మిరపకాయలు మొత్తం నూనె పచ్చడిలో వేస్తాం, పల్లీల పచ్చడిలో మిరపకాయలు వేయమన్నమాట. సో ఇదంతా బాగా కలుపుకున్నాక ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే తినాలనిపించినప్పుడు నూనె పొడి, పల్లీల పొడి రెడీ. థ్యాంక్స్ ఫర్